హైవే నుంచి ఇన్ఆర్బిట్ మాల్ రూట్లోకి ఇప్పుడే టర్న్ అయ్యాము. చూడండి ఆ లైటింగ్ సెట్ అది ఎంత బాగుందో. అంటే కొత్త కదా మాల్, ఈ మాత్రం ఉంటుందిలే సెట్టింగ్. ఇక్కడైతే అసలు ఖాళీ లేదు. నాకు తెలిసి వీక్ డేస్లోనే ఇంకా ఖాళీ ఉండదు. ఇప్పుడు వీకెండ్ కదా, ఓపెన్ అయింది కూడా. జనాలు అయితే ఫుల్ చాలా ఎక్కువ ఉన్నారు. మనమైతే అలా అందరినీ దాటుకొని కొంచెం ముందుకు రాగానే పార్కింగ్లోకి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ పంపిస్తున్నారు మనల్ని. సో ఫైనల్లీ పార్కింగ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇదే మన పార్కింగ్ వే. గార్డులు అయితే ఎక్కువ ఉన్నారే, అడుగడుగునా ఉన్నారు. చెకింగ్ సెక్యూరిటీ చెక్ అయిపోయింది, వెళ్తాం. చూసారా కార్ ఒక్క దగ్గర కూడా కారే ఖాళీ లేదు. ఇంకా బైకుల గురించి చెప్పక్కర్లేదు. బైక్ పార్కింగ్ ఉందా అసలు ఇందులో? బయటనే బైక్ పార్కింగ్. సెకండ్ పార్కింగ్ కూడా వస్తాము, ఇది కూడా ఖాళీ లేదు అసలు. పార్కింగ్కి అయిపోయేలా ఉందిరా. ఈ 2 పార్కింగ్లు ఖాళీ లేవు, మళ్ళీ 3వ దానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఒక పార్కింగ్లో 200 కార్లే, 450 ఉన్నాయి ఒక పార్కింగ్లో. ఇప్పుడు అమ్మ 900 కార్లు మించి వస్తారా? ఎక్కడ రాశాడు? 200 అంటే సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి కౌంటర్. ఏ ఖాళీగా ఉందా? ఇది ఖాళీగా ఉంది, థర్డ్ది. మనమైతే ఇప్పుడు పార్కింగ్ నెంబర్ 3లో ఉన్నాము. ఫస్ట్ లాట్ సెకండ్ లాట్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ లాట్లో ఉన్నాం మనమైతే. అసలు ఖాళీ లేదు పార్కింగ్ ఎక్కడ కూడా. ఇప్పుడు మాల్ ఎంట్రన్స్లోకి వెళ్దాం, అక్కడి నుంచి చూద్దాం ఎలా ఉందన్నది. ఇదే మన విశాఖపట్నంలో కొత్తగా స్టార్ట్ చేసిన ఇన్ఆర్బిట్ మాల్ అనమాట. ఇదంతా కూడా ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో. మొత్తం లైటింగ్లు అవి అయితే బేభత్సంగా ఉన్నాయి. అండ్ ఎంట్రన్స్లో ఆ చెట్టు మీకు మళ్ళీ లాస్ట్ ఎండింగ్లో కూడా కనిపిస్తుంది. చాలా మంచి లుక్ ఉంటుంది దానికైతే. అండ్ ఎగ్జిట్ కూడా ఇదే. ఇటు నుంచి మనం ఎంట్రీ అయినట్టయితే అటు నుంచి ఎగ్జిట్ అవుతాము. మనమైతే ఇప్పుడు మాల్లోకి ఎంటర్ అయిపోయాం. నేను మా ఫ్రెండ్ రాజుగాడు అయితే వచ్చాం అనమాట. సో ఇక్కడ నుంచి మాల్ ఎలా ఉందన్నది మీకు చూపి. గ్రౌండ్ ఫ్లోర్ ఇది ఎంట్రన్స్ అనమాట. ఇలా ఎంటర్ అవుతాం. ఎంటర్ అవగానే మనకు మాల్ చూడండి. ఇది మాల్ యొక్క ఎంట్రన్స్ చాలా బాగుంది. వ్యూ చూడడానికి ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూడండి. ఇంటీరియర్ అయితే చాలా బాగా చేశాడు. ఇంటీరియర్ డిజైనింగ్ అంతా కూడా నిజంగా అంటే ఒక లగ్జరీ లుక్ ఉంది. దాంతోపాటు మొత్తం అంతా కూడా డిజైనింగ్ కానీ ఇదంతా చాలా బాగా చేశాడు. అంతా కూడా ఏంటంటే సింపుల్ లుక్ అండ్ రిచ్ లుక్ ఇచ్చాడు అనమాట మొత్తం అంతా కూడా ఇంటీరియర్. అండ్ మనకి ఇన్ఆర్బిట్ మాల్ అంటే అందరికీ తెలిసిందే, సింపుల్గా ఉంటుంది అండ్ రిచ్ లుక్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడడానికి మనకి ఇలాంటి ఒక పువ్వు పెట్టాడు. సో పువ్వుతో చాలా మంది ఫోటోలు దిగడానికి అనమాట. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఒక రిసెప్షన్ కూడా ఉందన్నమాట. సో ఏదైనా డౌట్స్ క్వైరీస్ అవి ఉంటే మనం ఇక్కడ అడగొచ్చు. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి ఎంట్రన్స్ రాగానే మనకి ఇలా ఒక స్క్రీన్ ఉంటుంది. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యాషన్స్లోకి వెళ్ళాలి అంటే ఫ్యాషన్ మీద క్లిక్ చేస్తాం ఇలా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా కిడ్స్ వేర్ కావాలా, మెన్స్ వేర్ కావాలా, ఇలా మనకు అన్నీ కూడా వస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెన్స్ వేర్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకి చూడండి ఈ బ్రాండ్స్ అన్నీ కూడా మాల్లో ఉన్నాయి. మనకు ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పీటర్ ఇంగ్లాండ్ బ్రాండ్ కావాలి అనుకోండి. దాని మీద క్లిక్ చేయగానే ఇదిగోండి ఇలా ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, యూనిట్ నెంబర్ FF అనమాట. సో ఇలా స్టోర్ ఉంటుంది అని చెప్పి చెప్తుంది. అండ్ మాల్ టైమింగ్స్ కూడా మీకు అక్కడ షో చేస్తుంది. మనం ఆ మాల్ దగ్గరికి వెళ్ళి మనకి ఏ స్టోర్ కావాలో అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. ఇందులో అయితే మనకి బాయ్ సినిమా కూడా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంటర్టైన్మెంట్ మీద క్లిక్ చేసాం అనుకోండి, అదిగో బాయ్ సినిమాస్. మీలో ఎవరైనా సరే బాయ్ ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్ చేసేయండి. ఈ థియేటర్కి అయితే రండి, ఇదిగో థర్డ్ ఫ్లోర్లో ఉంది. మనం కొంచెం లోపలికి రాగానే ఇక్కడ జనాలు అందరూ కూర్చోడానికి ఇదిగోండి ఇలా సోఫా సెట్లు అవన్నీ వేసారనమాట. ఓకే చాలా ఎక్కువ మంది కూర్చోవచ్చు కానీ. అండ్ ఇక్కడ నుంచి చూడండి మొత్తం మాల్ అయితే 2 ఫ్లోర్సే ఉంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. బట్ వెడల్పు ఎక్కువ చాలా. ఫస్ట్ మనం అయితే గ్రౌండ్ ఫ్లోర్ అంతా కవర్ చేద్దాం, ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇదిగోండి ఇక్కడైతే అది మళ్ళీ పువ్వులు ఉన్నాయి. ఇక్కడ ఈ పువ్వులతో ఫోటో దిగండి. ఇదే ఇక్కడ ఫస్ట్ మన ఎంట్రన్స్లోనే ఎక్స్కలేటర్ ఉంది ఫస్ట్ ఫ్లోర్. ఏంటంటే ఎక్కడికెక్కడ మనకు కూర్చోడానికి చాలా సిట్టింగ్ ప్లేసెస్ అయితే అరేంజ్. ఇక్కడ ఎవరో ఫ్యామిలీ ఫోటోలు కూడా దిగుతున్నారు. సో ఇదిగోండి ఇలా ఫోటోలు అవి కూడా దిగడానికి మనకి ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు వరకు ఈవెంట్ అయింది కదా, జనాలు అయితే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఇంకా మళ్ళీ ఈవెంట్ స్టార్ట్ అవుతుందేమో తెలియదు మనకి. గ్రౌండ్ ఫ్లోర్లో సెంటర్లో ఉంది కాబట్టి ఈవెంట్ ఆర్గనైజింగ్ కూడా చాలా బాగుంది. లైట్ సెట్లు అవన్నీ చూపిస్తాను. ఇక్కడ నుంచి లైట్ సెట్లు అవన్నీ కూడా స్టార్ట్ చేశారు. ఇదిగోండి ఈవెంట్ ఆర్గనైజింగ్ అదంతా కూడా ఇలా అవుతుంది. ఇన్ఆర్బిట్ మాల్ వాళ్ళది ఏదో ఈవెంట్ చేస్తున్నారు ఇనాగ్రేషన్ది. కానీ మాల్ కింద నుంచి చూసినట్టయితే ఇదిగోండి ఎంత బాగుంది. మొత్తం అంతా కూడా ఇంటీరియర్ డెకరేషన్ అదంతా కూడా చాలా బాగుంది. ఎంటర్ అవగానే ది బాడీ షాప్ అని ఏదో ఉంది ఇక్కడ. సో ఇదేంటంటే మనకి
బాడీకి సంబంధించిన ప్రోడక్ట్ నాకు తెలిసి. ఇదిగోండి ఇక్కడ ఏవో ఉన్నాయి, బాడీ యోగట్ అంట, దాంతోపాటు బాడీ హ్యాండ్ బాల్. మనకి బాడీ కేర్ గురించి అని తెలియవు కదా. సో ఇద్దరం 10 నిమిషాల నుంచి తిరుగుతున్నాం కానీ ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా తిరగడానికి ఉందంట. ఇదిగో మనం ఇప్పుడు ఈ ఇరక నుంచి వెళ్తే అలా వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇలా తేలామన్నమాట. ఒక సర్కిల్ వేసిన తర్వాత ఇక్కడ ఇంకో ఎంట్రన్స్ ఉందన్నమాట. ఇది మరి ఏ సైడ్ నుంచి ఎంట్రన్స్ అనేది మనకు తెలియదు, కానీ ఇక్కడ ఏదో ఉంది, మనకు కొంచెం చూద్దాం అని చెప్పి వెళ్తున్నాము ఎదురుగా. ఎందుకంటే దీనికి ఎంట్రీ అది లేకుండా ఏదో కట్టారు. మాల్ స్టార్టింగ్ కట్టినప్పటి నుంచి, అంటే భూమి పూజ చూసినప్పటి నుంచి కూడా మొత్తం ఇమేజెస్ అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. ఈ గ్యాప్లో మా ఫ్రెండ్ కూడా ఒకటి ఫోన్ చేశాడు అనమాట, అన్న ఆఫీస్ అయిపోయింది నేను కూడా వస్తున్నాను అని చెప్పి రమ్మన్నా. అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు. మనమైతే ఇంకా వచ్చేసిన తర్వాత కాసేపు అలా మాట్లాడుకుంటూ ఇప్పుడు మళ్ళీ జర్నీని కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ ఏదో డియర్ బెబో అని చెప్పి ఉందన్నమాట. ఏంటబ్బా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే టీ, కాఫీ అండ్ లిక్విడ్స్ అనేవి సేల్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే బాగుంది. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ ఎంత నడుస్తున్న మాల్ అయితే కంప్లీట్ అవ్వట్లేదు. మళ్ళీ అదిగో నా ముందున ఏదో గోడ ఉంది. ఈ గోడ అయితే మనకి దూరం నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది. ఏంటబ్బా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే కస్టమర్స్ ఎవరైతే వచ్చారో ఇప్పటి వరకు వాళ్ళందరూ కూడా వాళ్ళ హ్యాండ్ ప్రింట్స్ అనేవి ఇక్కడ ప్రింట్ చేశారనమాట. సో చూడడానికి వాల్ చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ ఇలాగే దాని పక్కనే మనకు ఒక చిన్న టీవీ సెటప్ కూడా ఇచ్చారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ గనాస్ క్రేజీ వరల్డ్. మనం ఏంటంటే ఈరోజు ఇనార్బిట్ మాల్ ఇనాగ్రేషన్కి వచ్చామన్నమాట. అక్కడ సెటప్ ఉంది, ఫోటోలు అవి దిగడానికి చాలా బాగుంటుంది. మీరు ఈసారి వచ్చినప్పుడు ఇక్కడ ఫోటో దిగి నాకు కింద కామెంట్లో ట్యాగ్ చేయండి, నేను కూడా ఫోటో దిగాను అని చెప్పి. అలా ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇదంతా కూడా మాల్లోని వాష్రూమ్ దగ్గర ఇంటీరియర్ అనమాట. ఇక్కడ చూడండి హ్యాండ్ వాష్ ఇదంతా కూడా. అండ్ ఇదంతా కూడా ఏంటంటే మనకి హైటెక్. ఇక్కడ మనకి చేతులు పంపులు అవి ఏమి ఉండవు, ఇదంతా కూడా సెన్సార్ అనమాట. ఇలా చేయి పెడితే వాటర్ వస్తుంది, ఇలా మొహం అది కడుక్కోవచ్చు, ఏదైనా సరే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మిర్రర్స్ దగ్గర లైటింగ్ అది కూడా ఉంది, ఎంత బాగుందో. దాంతోపాటు ఇవన్నీ వాష్రూమ్స్, ఈ లోపల అయితే తీయకూడదు మనం, తప్పు అది, ప్రైవసీ. అండ్ ఇక్కడ మనకు పెద్ద అద్దం ఉంది డ్రై అవ్వడానికి. ఇక్కడ హ్యాండ్ డ్రైయర్స్ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా చూసి మాల్లో ఏదో ఎంట్రీ అనుకోకండి, ఇదంతా వాష్రూమ్ కోసం ఎంట్రీ అనమాట. చాలా బాగుంది వాష్రూమ్కి ఎంట్రీ. వాష్రూమ్స్ నుంచి బయటకు రాగానే రైట్ సైడ్ టర్న్ అవగానే మనకి ఇలా ఏదో ప్రీమియం లాంజ్ లా కనిపించింది. పెద్ద పెద్ద విఐపీ సెలబ్రిటీస్ వచ్చినప్పుడు లిఫ్ట్ లా ఉంది. ఇక్కడ చూడండి లిఫ్ట్ కామన్ గా అందరికీ ఉండాలి, కానీ ఇక్కడ మనకు ఆల్రెడీ తాళ్ళు పెట్టేసి రాకుండా చేస్తారు విఐపీ ఎంట్రీకి అనుకుంటా. లైట్ అది కూడా చాలా ప్రీమియం లుక్ లో ఉంది, అందుకోసం అని చెప్పి మనకైతే నార్మల్ లైట్లు ఇస్తారు అటువైపు. అండ్ ఇక్కడ అద్దం చూడండి, అద్దం కూడా ఎంత పెద్ద ఉందో, నా హైట్ కూడా సరిపోవట్లేదు, అంత పెద్ద అద్దం కూడా పెట్టారు ఇక్కడ. అంటే పొడుగ్గా వచ్చిన వాళ్ళు అద్దంలో చూసుకోవడానికి అనమాట ఇదంతా కూడా. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉందన్నమాట. మనం అయితే ఎక్స్కలేటర్ మీద వెళ్ళబోతున్నాం. సో ఇనార్బిట్ మాల్లోనే మనం ఎక్కిన ఫస్ట్ ఎక్స్కలేటర్ అనమాట. ఈ ఎక్స్కలేటర్ ఎక్కిన ప్రతిసారి మనకైతే అతడు మూవీ గుర్తొస్తుంటుంది అనమాట, టరడ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 rడ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 r
మనకేంటంటే ఇప్పుడు అందరూ కూడా అడుగుతున్నారు అన్నమాట ఈ పువ్వు ఏంటి గురు అని చెప్పి. ఈ పువ్వు ఏంటంటే మీరు గంగోత్రి మూవీ చూసినట్టయితే ఒక తోటలో ఒక కొమ్మలో అని చెప్పి ఒక పువ్వు పూసింది. ఇక్కడ అల్లు అర్జున్ కూడా ఎదురుగా అందుకే పెట్టారనమాట. సో అందులో ఉన్న పువ్వు ఇదిగోండి ఇక్కడ పెట్టారు. ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇలాగ ఇక్కడ ఒక క్లాతింగ్ షోరూమ్ అయితే ఉందన్నమాట. దాని పేరు యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటాన్. ఇదిగోండి, సో ఇదంతా కూడా క్లాతింగ్ అనమాట. అని పెట్టారు, ఇక్కడ కలర్ కలర్ షర్ట్స్ అని పెట్టారు, చెక్ షర్ట్ పెట్టారు. కానీ ఇక్కడ మనం తీసుకోవచ్చా దీనికి ఏదైనా తీసుకోవచ్చు. కానీ ఫ్రీగా ఇస్తారా? మన దగ్గర అంత సరిపడా డబ్బులు ఉన్నాయి అనుకోండి, మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా కాస్ట్, ఎందుకంటే బ్రాండెడ్ ఇది. బ్రాండెడ్ పైగా బట్టలు అనేవి మనసులో ఉండాలి. మనసులో బట్టలు వేసుకుని పైకి కవర్ చేసిన తర్వాత మళ్ళీ మనం ముందుకు వచ్చిన తర్వాత వాన్ హుస్సేన్ ఒక మంచి బ్రాండ్ బట్టలు ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చిన తర్వాత మనకున్న సబ్స్క్రైబర్స్ లో ఒక సబ్స్క్రైబర్ కలిసారు. హాయ్ చెప్పండి అన్న అందరికీ కూడా హాయ్. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఛానల్ సర్ప్రైజ్ చేసుకోండి. What is sudden surprise? హుస్సేన్ ఆపోజిట్ లోనే మనకి అలెన్ సోలీ అండ్ లూయిస్ ఫిలిప్ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆ పక్కనే మనకి రేమండ్ షాప్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ కలెక్షన్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవే, ఎంత బాగుంటాయి అన్నది. ఇక్కడ వాళ్ళు ఇంకా సెంట్రల్ వేసి ఇంకా ఫిక్స్ చేసినట్లు లేరు. ఎక్కడికి వెళ్ళినా సరే చెమటలు అయితే వచ్చేస్తున్నాయి. మనం నడిచింది పీకింది కూడా అంత పెద్దగా ఏం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ నుంచి మనం ఎంత మ్యూజిక్ కాన్సర్ట్ అవుట్ అవుతుందని చెప్పాం కదా ఇనాగ్రేషన్ది.
ఫస్ట్ మనం వెళ్ళినప్పుడు అది బ్రేక్ తీసుకున్నారేమో, ఇందాక నుంచి మ్యూజిక్ అయితే బాధేస్తున్నాడు ఆడు. ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్ళి చూద్దాం ఏముంది అక్కడ అన్నది. ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పేవరా ఒకటి, జీబో ఒకటి, మనకి ఇలాగా షాప్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఇది. అండ్ ఇక్కడ మనకి ఎలెన్సోలీ సెకండ్ బ్రాంచ్ కూడా ఉంది ఇక్కడే మనకి సేమ్ ఫస్ట్ ఫ్లోర్లోనే. అది ఎంట్రన్స్లో ఉంటే ఇది మనకి సెంటర్లో ఉంది. మనం ఎలా అయితే మాట్లాడుకున్నట్టు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి మళ్ళీ సెంటర్లోనే ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో కాన్సర్ట్ అవుతుంది మాలంతా అయితే కాన్సర్ట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్లాగ్ వస్తుంది అన్నమాట ఇక్కడ. ఇప్పుడు మనం ఎక్స్కలేటర్ మీద నుంచి కిందకి వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి, మీరు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఎన్నో ఎక్స్కలేటర్లు చూస్తుంటారు కానీ ఇనార్బిట్ మాల్ చూస్తుంటారు. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి కానీ ఇదే మొదటిసారి. అయితే ఫుల్గా కాన్సర్ట్ లో డాన్స్ లా వేసి బాగా అలిసిపోయాము. సో ఇందాక చెప్పాను కదా కూర్చోడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయని, అలా ఒక ప్లేస్ లో కూర్చున్నాం అనమాట. ఇప్పుడు ఇంకా 2 నిమిషాలు రెస్ట్ తీసుకొని అలా బయటికి వెళ్ళిపోదాం. అయితే 6:30కి వచ్చాం మాల్లోకి, ఇప్పుడు 9 అవుతుంది. సో మనం అయితే ఎగ్జిట్ అయిపోతున్నాం మాల్ నుంచి. అయితే అసలు చూడడానికి ఎయిర్పోర్ట్ లా ఉంది. ఎగ్జిట్ గేట్ దగ్గర అయితే అసలు మామూలుగా లేదు. ఈ చెట్టు ఇచ్చే లుక్ అయితే చాలా బాగుంది. ఎగ్జిట్ అయిన తర్వాత ఇదంతా కూడా చూడండి ఎంత బాగుందో ఇటువైపు. అండ్ ఇప్పుడు మనం అలా లెఫ్ట్ సైడ్ కూడా తిరిగితే చూడండి మాల్ ఎంట్రన్స్ నుంచి చాలా బాగుంది. ఫైనల్లీ మనం అయితే మొత్తం ఇనార్బిట్ మాల్ మొత్తం చుట్టేసాము. సో మీలో ఎంతమంది ఇప్పటివరకు ఇనార్బిట్ మాల్ని విజిట్ చేస్తారో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.